आंध्र प्रदेश यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट यानी APUWJ का यौम तासीस शानदार अंदाज में मुनक्किद किया गया। रेलवे यूनियन लीडर बोन्नाडा मोहन राव ने यूनियन का परचम लहराया और कहा कि अवामी मसाइल को उजागर करने और उनके हल में सहाफ़ियों का किरदार इंतहाई अहम है। उन्होंने कोरोना के मुश्किल दौर में सहाफ़ियों की खिदमत को भी याद किया। अम्बेडकर भवन के सेक्रेटरी JV प्रभाकर ने दलित और कमज़ोर तबक़ात के मसाइल को सामने लाने में सहाफ़ियों की खिदमत को सराहा। इस मौके पर सहाफ़ियों और उनके अहल खाना के लिए मुफ्त मेडिकल कैंप भी मुनक्किद किया गया, जहाँ तकरीबन 12 मुख्तलिफ तिब्बी खिदमत फराहम की गई। అడుగుపెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి అభినందిస్తున్నాను. నేను జర్నలిజం చాలా రిస్క్ అయింది. ఒక టీవీలో చూస్తాం, ఒక పేపర్లో ఫోటో చూస్తాం, ఆ ఫోటో వెనకాతల కొంత విషయంలో ఆలోచిస్తే ప్రాణహాని కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫర్ పిక్చర్ తీస్తున్నారు. అటువంటి రిస్కీ ప్లేస్లో కూడా తీసుకున్న జర్నలిస్టులకి సరైన నిద్ర ఉండదు, ఫ్యామిలీ ఇది ఉండదు, హెల్త్ కూడా చూసుకోరు. ఇటువంటి విషయాల్లో జర్నలిజం వల్లే భారతదేశంలో ఈ మధ్య జరిగిన దాంట్లో ఓన్లీ జర్నలిస్టుల వల్లే కాంగ్రెస్ జనతా పార్టీ తాలూకు విషయం ప్రపంచం అందరికీ తెలిసింది. ఇటువంటివి ఎన్నో మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించాలి. నేను నా జన్మలో మర్చిపోలేనిది ఏంటంటే, ముఖ్యంగా కరోనా టైంలో బయటికి ఎవరు ప్రాణహాని ఉన్నప్పుడు మీరు ఎక్కడ పూర్తిగా తిరిగి మీకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా మీరు కష్టపడి పనిచేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు బాగా ఎదగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను రమేష్ KMK, డైరెక్టర్ వి హెల్త్ కేర్ అండ్ వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో అతి పురాతనమైన APUWJ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ మిత్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందించే అవకాశం మాకు లభించింది. ముఖ్యంగా అందరికీ కూడా ఈరోజు BP, షుగర్, డెంటల్ చెకప్, ఐ చెకప్తో పాటు లంగ్స్ సంబంధించిన చెకప్ జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, మన అనారోగ్యానికి ప్రధానమైన కారణం క్వాలిటీ స్లీప్ లేకపోవటం. అంటే సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల అనేక రకమైన అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అందరూ మొబైల్కి అడిక్ట్ అయ్యారు, స్క్రీన్ టైం బాగా పెరిగిపోయింది, స్లీప్ టైం తగ్గిపోయింది. మన వ్యాధులన్నిటికీ ప్రధాన కారణం ఇదే. క్వాలిటీ స్లీప్ ఎలా పొందాలి అనే దాని గురించి కూడా స్లీప్ కోచ్ ఇక్కడ ప్రధానంగా మనకి అవగాహన కల్పిస్తున్నారు. అంటే మనం నిద్రపోతున్న సమయం క్వాలిటీదేనా కాదా, అసలు ఎంత సమయం నిద్రపోవాలి, నిద్ర ద్వారా బాడీలో ఉండే అనేక రకమైన అనారోగ్య పరిస్థితుల్ని సరిచేసుకుని, అందరికీ తెలుసు సరైన నిద్రపోతే మన బాడీలో ఉండే 80% అనారోగ్య పరిస్థితులన్నీ కూడా బాడీ దానికి అదే రిపేర్ చేసుకుని, మనసును కూడా, మైండ్ని కూడా రిపేర్ చేసి మరుసటి రోజుకి రీఛార్జ్ తోటి మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇటువంటి వినూత్నమైన ఆరోగ్య విధానాలని ఈరోజు ఇక్కడ జర్నలిస్టులు యూనియన్ సభ్యులందరూ కూడా అందజేస్తున్నాం. విశేష స్పందన లభించింది. ఈ అవకాశాన్ని కల్పించిన APUWJ యూనియన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే.